లైన్లో మనం చేరిన యొక్క లక్ష్యము నరు నుండి నారాయణుడి స్థితికి చేరడము, అంటే మనుష్యుల నుంచి దేవతలుగా అవ్వడం. సో ఇక్కడ శివబాబా ఏమంటారంటే, మనుష్యుల నుంచి దేవతలుగా అవ్వాలంటే ఈ మధ్యలో ఫరిష్తా అన్న స్థితిలోకి ఖచ్చితంగా రావాలని అంటారు. బ్రాహ్మణ్ సో ఫరిష్తా, ఫరిష్తా సో దేవత అంటారు. సో ఇక్కడ ఈ ఫరిష్తా స్థితి ఏంటా అని చెప్పేసి ఈరోజు వివరంగా తెలుసుకుందాము. ఈ ఫరిష్తా అన్న స్థితిని దాటితేనే దేవతా స్థితిలోకి రాగలుగుతాము. ఫరిష్తా అన్నది ఇది హిందీ పదము. దీన్నే ఇంగ్లీష్లో ఏంజిల్ అంటారు, తెలుగులో దేవదూతలు అంటారు. సో హిందీలో రిష్తా అంటే సంబంధాలు. రిష్తా అంటే ఒకే ఒకరితోటి సంబంధాలంటే పరమాత్మతోటి, శివబాబాతోటి ఒక్కరితో సంబంధాలు జోడించిన వాళ్ళని ఫరిష్తాలు అంటారు. కొంత సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి మనము బాబా యొక్క దేవదూతలు, శాంతి దూతలు అని అనుకున్నా కానీ కొంత సబ్జెక్టు సులువుగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఫరిష్తాలను చూపించేటప్పుడు వాళ్ళని భూమి నుంచి పైకి ఉన్నట్టు, తర్వాత రెక్కలతోటి వాళ్ళ యొక్క రూపాన్ని వెలుగు రూపంలో అంటే ఒక జ్యోతి రూపంలో చూపించడము, తర్వాత చేతిలో ఒక మ్యాజిక్ వ్యాండ్ ఉంటుంది. దీన్ని తెలుగులో చెప్పుకోవాలంటే మాయా మంత్రదండం, ఒక మ్యాజికల్ అంటే అద్భుతాలు చేసే ఒక మంత్రదండం అనొచ్చు. ఇది ఫరిష్తా యొక్క రూపం, అంటే దేవదూతల యొక్క రూపం. ఈ రూపం యొక్క అర్థం ఏంటంటే, ఈ ఫరిష్తాల కాళ్ళు భూమి నుంచి పైకి ఉండడం అంటే బుద్ధి ద్వారా దేహం నుండి పైకి ఉండడం. ఇక్కడ బాబా విద్యాలయంలో మనకు అన్ని చిత్రాలు వేసి నేర్పిస్తూ ఉంటారు. అలాగే మనం ఫరిష్తాలు అవ్వాలంటే మన యొక్క రూపం ఎలా ఉండాలి, మన యొక్క స్థితి ఎలా ఉండాలి, ఆ యొక్క రూపం ద్వారా మనం చేయవలసిన సేవలు ఏంటా అన్నది ఈ రూపం ద్వారా చూపించారు. సో మన యొక్క స్థితి ఎలా ఉండాలంటే ఈ బుద్ధి ద్వారా ఈ దేహము, ఈ పంచతత్వాలతో చేసిన శరీరం యొక్క ఆకర్షణ నుంచి పైకి ఉండాలి అని చెప్పడం కోసం వాళ్ళని భూమి నుంచి పైకి వేశారు. ఆ తర్వాత వాళ్ళకి రెక్కల్ని చూపించారు. రెక్కలు అనంటే జ్ఞానము, యోగము అన్న రెక్కలు. సో ఫరిష్తా యొక్క ముఖ్య స్థితి ఏంటంటే డబుల్ లైట్ స్థితి అంటారు బాబా. సో ఈ డబుల్ లైట్ స్థితి అంటే ఒకటి ఆత్మాన్న స్థితి, రెండవది లెక్కాచారాలన్నీ తీర్చేసుకుని పాపభారం తగ్గిపోయిన లైట్ స్థితి. సో డబుల్ లైట్ అంటే రెండింతలు ఉండే లైట్. ఈ లైట్ అన్న పదానికి ఒక అర్థం ఏంటంటే జ్యోతి, ప్రకాశము, రెండవ అర్థము తేలికతనము. సో ఇక్కడ ఈ ఫరిష్తాల్లో ఏంటంటే జ్యోతి స్వరూపం అంటే ఆత్మాన్న స్థితిలో ఉంటారు. రెండవది యోగాగ్నిలో పాపభారాన్ని అంతా కాల్చేసుకుని పాపభారం అంతా తగ్గిపోయి తేలికతనం. సో ఇది ఈ డబుల్ లైట్ ఫరిష్తా స్థితి అంటారు. సో ఇది జ్ఞాన యోగాల ద్వారానే సాధ్యము. అంటే ఈ ఫరిష్తాలు భూమి నుంచి పైకి జ్ఞానము, యోగం అన్న రెక్కల ద్వారా వీళ్ళ చేతిలో ఒక మంత్రదండాన్ని చూపించారు. సో అది ఒక కర్రతోటి దాని చివరన ఒక నక్షత్ర ఆకారం ఉంటుంది. అంటే వీళ్ళు నిరంతరం ఆత్మాన్న స్థితిలో ఉండి దాన్ని ఇలా ఊపేసి వాళ్ళకు వరదానాలు ఇచ్చేసి వెళ్ళిపోయినట్టు చూపిస్తారు అందరికీ. అంటే ఆ యొక్క ఆత్మాన్న స్థితి ద్వారా, ఈ యొక్క డబుల్ లైట్ అన్న స్థితి ద్వారా అందరికీ శక్తుల్ని, వరదానాలు ఇస్తారని చెప్పడానికి ఈ యొక్క ఫరిష్తాల రూపాన్ని ఇది చేశారు. సో ఈ యొక్క ఫరిష్తాలు ముఖ్యంగా ఆ తేలికతనం అన్నది రావడానికి సంకల్పము, వాణి, కర్మ, సంబంధాలు ఎప్పుడైతే ఆ తేలికతనం అంటే ఆత్మాన్న స్థితిలోకి వస్తామో, అంటే ఆత్మాన్న స్థితిలో ఉండి మన సంకల్పాలు చేయాలి, వాణి, కర్మ, సంబంధాలలో అన్నిట్లో ఎప్పుడైతే ఆత్మాన్న స్థితిలోకి వస్తామో అప్పుడు ఆ తేలికతనం అన్నది వస్తుంది. సో ఇక్కడ ముఖ్యంగా ఫరిష్తా అన్న స్థితిలోకి రావాలి అనంటే మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మని, జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు ఏంటంటే ఈ అశరీరి అన్న రూపానికి వస్తాం. ఈ ఫరిష్తా అన్న రూపము ఇప్పుడు ప్రస్తుతము శరీరంలో ఉండగానే అభ్యాసం చేయవలసిన స్థితి, శరీరాన్ని వదిలేసిన తర్వాత కాదు. విద్యాలయంలో బ్రాహ్మణులుగా చేరాము, జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత సతోప్రధానంగా తయారై ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్, రెండవ స్టేజ్ ఫరిష్తా స్థితి.
అది ఇప్పుడే అనుభవంలోకి రావాలి సంగమ యుగంలో. ఈ ఫరిష్తా స్థితికి వస్తేనే దేవతా స్థితిలోకి వస్తాం. సో అందుకే బాబా బ్రాహ్మణ్సో ఫరిష్తా, ఫరిష్తాసు దేవత అన్నారు. సో ఇప్పుడు ఆ స్థితిలోకి రావడానికి మన యొక్క పురుషార్థం ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైతే తీవ్రతరం చేస్తామో, పురుషార్థం యొక్క అంతిమ లక్ష్యం, ఇప్పుడు బ్రాహ్మణులుగా మనం ఏదైతే పురుషార్థం చేస్తామో దాని యొక్క అంతిమ స్టేజ్ అంటే ఎంతవరకు పురుషార్థం చెయ్యాలి అని అంటే అవ్యక్త ఫరిష్తా స్థితికి చేరేంత వరకు. సో రోజు పురుషార్థం చేస్తూనే ఉన్నాము అంటే ఎక్కడో ఒక చోట దానికి అంతిమం ఎండ్ అన్నది ఉండాలి. సో పురుషార్థం ఎక్కడ ఎండ్ అవుతుందంటే ఎప్పుడైతే మనం అవ్యక్త ఫరిష్తాలు అవుతామో. అందుకే ఫరిష్తాలను చూపించినప్పుడు వాళ్ళని యోగం చేస్తున్నట్టు చూపించరు. అంటే ఆ పురుషార్థంలో ఫైనల్ స్టేజ్కి చేరారు వాళ్ళు, కాబట్టి వాళ్ళు యోగం చేసినట్టు, జ్ఞానం చదువుకున్నట్టు, ఇదేదైతే బ్రాహ్మణుల యొక్క రూపాన్ని చూపించారో చదువుకున్నట్టు, యోగం చేసినట్టు ఫరిష్తాలను ఆ రకంగా చూపించలేదు. అంటే పురుషార్థం యొక్క అంతిమ లక్ష్యము ఈ అవ్యక్త ఫరిష్తా స్థితి అంటారు బాబా. అవ్యక్తము అంటే ఇంకా ఈ దేహం అన్న దీని నుంచి పైకి వచ్చేయడం, అంటే ఈ పంచతత్వాలతో చేసిన శరీరం యొక్క ఆకర్షణ నుంచి పైకి వచ్చేసి ఫరిష్తా అంటే ఇంకా ఒక్క బాబాతోటే సంబంధాన్ని జోడించడము. ఇంకా తర్వాత ఆయన దేవదూతలుగా, అంటే సాధారణంగా లౌకికంలో ఉన్న వాళ్ళు దేవదూతలను అంటారు, ఇక్కడ బ్రహ్మకుమారిస్లో ఫరిష్తా అంటున్నారు. అప్పుడు ఆ అవ్యక్త ఫరిష్తా స్థితిలోకి వస్తాం మనం. తర్వాత ఈ అవ్యక్త ఫరిష్తా స్థితిని అభ్యాసం చేయడానికి మనం చేయవలసిన సంకల్పాలు ఏంటంటే, నేను ఫరిష్తాను, నేను పరంధామ నివాసిని, సేవార్థమై ఈ సాకార సృష్టిలోకి వచ్చాను. ఈ సంకల్పాన్ని బాబా ఎందుకు చేయమంటారంటే, ఫరిష్తాలు అన్న వాళ్ళు ఇంకా ఈ సాకార ప్రపంచంలో బుద్ధి ద్వారా ఉండరు, ఈ పాత ప్రపంచంలో బుద్ధి ద్వారా ఉండరు, వాళ్ళు పరంధామంలో ఉండాలి అంటారు. సో పరంధామం అన్నది మన ఇల్లు, ఆ పరంధామంలో సేవార్థమై వచ్చి మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలి బుద్ధి ద్వారా. నేను పరంధామ నివాసిని అన్న సంకల్పం ద్వారా యోగం చేసేటప్పుడు ఆలోచన ద్వారా పరంధామం చేరాలి. ఇక్కడ శరీరంలో నుంచి ఆత్మ బయటికి రావడం అంటూ ఉండదు. శరీరంలో నుంచి ఆత్మ బయటికి రావడము అని అంటే ఇంకా శరీరాన్ని వదిలేసినట్టు. ఇక్కడ బాబా ఏది చెప్పినా కంటికి కనపడని జ్ఞానము బుద్ధి ద్వారా చేసే యోగం ఇది. కాబట్టి నేను పరంధామ నివాసిని అన్నప్పుడు బుద్ధి ద్వారా నేను పరంధామంలో ఉన్నామని దర్శిస్తాము, విజువలైజ్ చేస్తాం. కాబట్టి నేను ఫరిష్తాను, నేను పరంధామ నివాసిని, సేవార్థమై ఈ సాకార సృష్టిలోకి వచ్చాను అన్న సంకల్పం చేయాలి. ఇప్పుడు బాబా సమానంగా సేవ చేయాలి కాబట్టి బాబా సేవార్థమై పరంధామం నుంచి కొంత సమయానికి వచ్చి విశ్వసేవ అన్నది చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. మనము అదే పద్ధతిలో పరంధామ నివాసులం అనుకుని బుద్ధి ద్వారా ఇప్పుడున్న ఈ సాకార ప్రపంచంలో ఇంకా మన బుద్ధిని పెట్టుకోవద్దు. సో బాబా సమానంగా పరంధామం నుంచి ఈ సాకార సృష్టిలోకి వచ్చి నేను సేవ చేస్తున్నాను అని అనుకుని ఎక్కడెక్కడ దుఃఖంలో ఉన్న ఆత్మలకు శక్తులు వరదానాలు ఇచ్చేసి మళ్ళీ పరంధామానికి వెళ్ళిపోవాలి. ఇది బుద్ధి ద్వారా చేయవలసిన అభ్యాసం. తర్వాత ఇంకొక సంకల్పం ఏంటంటే, నేను లైట్ స్వరూపాన్ని, తర్వాత నేను డబుల్ లైట్ ఆత్మని, తర్వాత ధర్మస్థాపన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి పరంధామం నుంచి పృథ్వీపైకి వచ్చాను. ఇప్పుడు ఏవైతే సంకల్పాలు చెప్తున్నానో మీరు వినేటప్పుడు మళ్ళొకసారి ఆడియోని రివైండ్ చేసి విని ఈ సంకల్పాలు చేస్తూ పోతే ఈ యొక్క ఫరిష్తా యొక్క స్థితి మనకి అనుభవంలోకి వస్తుంది. తర్వాత ముఖ్యంగా బాబా ఈ ఫరిష్తా అన్న స్థితిని అభ్యాసం చేయడానికి ఒక విశేషమైన సూచన ఇస్తున్నారు. ఏమంటారంటే, ఫరిష్తాల యొక్క స్థితి చూసి చూడనట్టుగా, విని విననట్టుగా ఉండాలి అంటారు. ఎలాగూ ఈ సాకార సృష్టి నుంచి పైకి ఉంటామంటే ఏ ఆకర్షణకి లోన్ కాం. సో ఇది అభ్యాసం చేసే పద్ధతి ఏంటంటే సాక్షి స్థితి, చూసి చూడనట్టు, విని విననట్టు అంటున్నారు. అంటే మన ఎదురుగా ఏది జరిగినా కానీ చూసి చూడనట్టు అంటే దానికి సంబంధించిన ఆలోచనలు చేయొద్దు. మనం ఏ ఆలోచనలు అయితే చేస్తున్నామో అవే మన ఆత్మలో రికార్డ్ అవుతూ ఉన్నాయి. తర్వాత విని విననట్టు,
మనకన్నీ చెవి ద్వారా వినిపిస్తూనే ఉంటాయి, కానీ దానికి సంబంధించిన ఆలోచనలు చెయ్యము. ఏ వ్యక్తి యొక్క తారసపడ్డా, ఏ పరిస్థితి వచ్చినా ఆ యొక్క పరిస్థితిలో భాగస్వామ్యం తీసుకోం మనం. సాక్షి స్థితి అంటారు దీన్ని. ఆ మధ్య ఒక ఆడియో పంపించాను సాక్షి స్థితి గురించి. ఆ ఆడియో గనక వింటే మీకు దాన్ని సాక్షి స్థితిని ఏ రకంగా అభ్యాసం చేయాలో తెలుస్తుంది. ఒకసారి ఫరిష్తా స్థితికి రావాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏది చూసినా కానీ సంకల్పాలు చేయొద్దు, ఏది విన్నా కానీ వాటికి సంబంధించిన ఆలోచనలు చేయొద్దు. రాజయోగంలో ఏదైతే మనం కర్మేంద్రియాల పైన విజయాన్ని సాధిస్తామో, ఆ విజయాన్ని సాధించడం అంటే ఇంకా కర్మేంద్రియాలు కాకుండా ఆత్మరాజ్యం వెళ్తుంది. అందుకే ఫరిష్తాలను చూపించేటప్పుడు వాళ్ళు యోగం చేసినట్టు చూపించారు. మనం బ్రాహ్మణులుగా యోగం చేసేసి కర్మేంద్రియాలను జయిస్తే ఈ స్థితికి వస్తాం. తర్వాత ఈ ఫరిష్తాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్దగా ఎక్కువగా మాట్లాడినట్టు కూడా చూపించారు. వాళ్ళలో ఉన్న పరిశీలన శక్తిని బట్టి అక్కడ ఉన్న సమస్య ఏంటో కనుక్కుని వరదానం ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇది ఒక చెకింగ్ పాయింట్, మనం ఫరిష్తా అన్న స్థితికి వచ్చామా లేదా అని. చూసి చూడనట్టు, విని విననట్టు ఉంటే ఫరిష్తా అన్న స్థితిలోకి వచ్చినట్టు. ఏదైనా చూడగానే ఇంకా ఆ యొక్క పరిస్థితిలోకి వెళ్ళిపోయి మన బుద్ధిని దాంట్లో పెట్టేసి పరచింతన చేసేసి మాయతోటి ఓడిపోయాము, బాబా స్మృతి అక్కడ మనకు కట్ అయిపోయింది, ఈ ప్రపంచం యొక్క ఆకర్షణకి లోనయ్యామంటే ఫరిష్తా అన్న స్థితికి రానట్టు. ఇవన్నీ కొంత ఈ ఆడియోని మళ్ళీ రివైండ్ చేసుకుని వింటే అవి గనక మనం చెయ్యటం లేదు అని అంటే ఫరిష్తా అన్న స్థితిలోకి రావట్లేదని అర్థం. కాబట్టి ఆ ఫరిష్తా అన్న స్థితిలోకి రావాలంటే ఇందాక నేను చెప్పినట్టు ఈ సంకల్పాలు గనక చేస్తూ పోతూ ఉంటే ఆ స్థితికి రావడం అన్నది సులువవుతుంది. తర్వాత ఫైనల్గా బాబా ఈ ఫరిష్తా అన్న స్థితిని అభ్యాసం చేయడం కోసం ఏం చెప్తారంటే, మీ యొక్క సంకల్పాలు, శ్వాస, వాచ, కర్మ, సంబంధం, సర్వ వైభోగాలు, సంస్కారాలు, స్వభావము, వృత్తి, ఆత్మిక దృష్టి మరియు స్మృతి పూర్తిగా బాబాకి సమర్పణ చెయ్యాలి అంటారు. ఇక్కడ సమర్పణ, సరెండర్ అన్న పదానికి అర్థం ఏంటంటే శ్రీమతానికి అనుసారంగా నడుచుకోవడం. సమర్పణ అవడం అంటే తెల్ల చీరలు కట్టుకుని బాహ్యంగా రూపాన్ని మార్చడం కాదు. సమర్పణ, ఇప్పుడు సంకల్పాలని సమర్పణ చెయ్యడం అంటే బాబా చెప్పిన శ్రీమతానికి అనుసారంగా సంకల్పాలు చేయడం. బాబా అందరూ ఒక తండ్రి పిల్లలు అని చెప్పి స్నేహంతో మెలగ అని చెప్తే మనం ఆ రకంగా అందరితోటి స్నేహంగా ఉంటే బాబా చెప్పినట్టు శ్రీమతాన్ని పాటించి సమర్పణ అయినట్టు. అందరితోటి గొడవలు పడుతున్నాము అనంటే సమర్పణ కానట్టు. మన యొక్క శ్వాస, మన యొక్క ధ్యాస, మన యొక్క వైభోగాలు, వృత్తి అన్ని శ్రీమతానికి అనుసారంగా బ్రాహ్మణులలాగా సతోప్రధానంగా అలా ఉంటేనే సమర్పణ అయినట్టు. ఎప్పుడైతే ఇవన్నీ మీరు సమర్పణ చేస్తారో అప్పుడు మీరు అవ్యక్త ఫరిష్తా స్థితిలోకి వస్తారు అంటారు. సో ఈ అవ్యక్త ఫరిష్తా స్థితిలోకి రావడానికి మనం చేయవలసిన అభ్యాసము, అవ్యక్త స్థితిలోకి అంటే నేను ఈ శరీరము కాదు అన్న స్థితిలోకి రావాలంటే చేయవలసిన అభ్యాసము, నేను ఆత్మని, జ్యోతిర్బిందు స్వరూపాన్ని. ఇందాక స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ముఖ్యంగా ఫరిష్తాల యొక్క స్థితి అశరీరి స్థితి, అంటే ఈ దేహం అన్న స్థితి నుంచి పైకుంటారు. తర్వాత దేహ సంబంధీకుల నుంచి పైకుంటారు అని అంటే అది ఆ జ్యోతి స్వరూపం అన్న ఆత్మ అన్న స్థితిలో ఉంటేనే అది సాధ్యం. కాబట్టి ఆ యొక్క స్థితికి రావడానికి మనం చేయవలసిన సంకల్పము, నేను ఆత్మని, జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. తర్వాత పరంధామ నివాసిని అన్న అభ్యాసం కూడా చేయమంటారు. ఎందుకంటే ఫరిష్తాలు పరంధామం నుండి వచ్చి ఇక్కడ ఈ సాకార సృష్టిలో సేవ చేసేసి మళ్ళీ వెళ్ళిపోతారు బాబాలాగా. కాబట్టి నేను పరంధామ నివాసిని అని ఈ సంకల్పాలు చేసినప్పుడు ఫరిష్తా అన్న స్థితిలోకి స్థితమవుతూ ఉంటాం. తర్వాత ఈ యొక్క ఫరిష్తా అన్న స్థితికి చేరిన తర్వాత మనం చేయవలసిన సేవలు ఏంటన్నది కూడా బాబా చెప్పారు. సో ముఖ్యంగా ఫరిష్తాల్ని చూపించినప్పుడు చేతిలో ఒక కర్ర, దాని చివరన ఒక నక్షత్ర రూపం, ఒక స్టార్ రూపంలో చూపించారంటే ఆత్మ అన్న స్థితిలో ఉండి ఎక్కడెక్కడ ఆత్మలు దుఃఖంలో ఉన్నారో, బలహీనంగా ఉన్నారో వాళ్ళకి శక్తులు, వరదానాల యొక్క దానం ఇవ్వాలి అంటున్నారు. పుష్ప వర్షం కురిపించాలంటున్నారు వరదానాలు.
ఇది కూడా ఇంకొక చెకింగ్ పాయింట్. నోటి ద్వారా అవతల వాళ్ళ పట్ల శాపనార్థాలు రావడము, వాళ్ళు ఎంతకు వినరు చెయ్యరు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, ఇక్కడి మాటలు అక్కడ అక్కడి మాటలు ఇక్కడ, ఇవన్నీ చెప్తూ ఇవన్నీ చేస్తున్నామంటే ఫరిష్తా అనే స్థితికి చేరనట్టు. ఇక్కడ బాబా ఏం చెప్తారంటే మీ యొక్క వాచ ద్వారా వరదానాల యొక్క వర్షం కురవాలంటారు. సో వరదానాల యొక్క వర్షం కురవడం అంటే ఏ ఆత్మకైనా శాంతి అనుభవం కావాలి అని అనుకుంటే శాంతి స్వరూప భవ అని వరదానం ఇవ్వాలి. ఎక్కడైనా ఎవరైనా దుఃఖంలో ఉన్నారంటే ఆనంద స్వరూప భవ. ఎవరికైనా ఎక్కడైనా జ్ఞానం అర్థం కావట్లేదు, వాళ్ళలో జ్ఞానం ఎమర్జ్ అవ్వాలంటే జ్ఞాన స్వరూప భవ. ఇలా వరదానాలు ఇవ్వాలి అంటాడు. సో ఇక్కడ దానానికి వరదానానికి తేడా ఏంటంటే దానం అంటే మన దగ్గర ఉన్నది ఇవ్వడం, వరదానము అంటే అవతల వాళ్ళకి ఏది అవసరమో కనుక్కుని ఇవ్వడం. సో ఇక్కడ ఎప్పుడైతే మీరు ఫరిష్తా స్థితికి వస్తారో అవతల వాళ్ళకి ఏది అవసరమో కనుక్కునే పరిశీలనా శక్తి వస్తుందంట. సో ఫరిష్తా స్థితికి వచ్చారంటే అష్టశక్తులు కూడా ఉంటాయి కాబట్టి అష్టశక్తుల్లో ముఖ్యమైన శక్తి పరిశీలనా శక్తి. ఈ పరిశీలన శక్తి ద్వారా ఎవరెవరికి ఏదేది అవసరమా అన్నది మన బుద్ధిలోకి స్ఫురిస్తుంది కాబట్టి దానికి తగ్గట్టు ఫరిష్తా స్థితిలో సంకల్ప శక్తి వస్తుంది, సంకల్పంలో దృఢత్వం వస్తుంది. మనం ఏదైనా సంకల్పం చేస్తే అక్కడ జరిగిపోతుంది. సో ఇక్కడ బాబా ఇంకో విషయం ఏం చెప్తారంటే అవతల వాళ్ళ కోరికలు మీరు తీర్చాలి అని అనుకుంటే ముందు మీరు ఇచ్చా మాత్రం అవిద్యా స్థితికి రావాలి అని అంటారు. ఇక్కడ మనలోనే గనక కోరికలు ఉన్నాయి అనుకోండి, ఇంకా నేను దుఃఖంలో ఉన్నాను, ఇంకా నాకు శాంతి అనుభవం అవ్వట్లేదు, కాసేపు సంతోషంగా ఉంటుంది, కాసేపు దుఃఖం అనిపిస్తుంది, స్థితి స్థిరంగా లేదు, నేను ఇంకెప్పుడు ఆ స్థితికి చేరుతానో, ఇంకా లెక్కాచారాలు ఉన్నాయి, బంధనాలు ఉన్నాయి అని ఇలా మనకే ఇంకా కావలసిన విషయాలు ఎన్నో కోరికలు ఉంటే ఈ ఫరిష్తా స్థితిలో సంకల్ప శక్తి ద్వారా ఏదైతే వరదానాలు ఇస్తామో అవి పనిచేయవు. సో ఇచ్చా మాత్రం అవిద్యా స్థితికి ఎలా చేరాలన్నది బాబా ఒక పూర్తి మురళినే చెప్పారు. అవ్యక్త మురళిని 1977 జనవరి నెల 31వ తారీఖు మురళి అది. దానికి సంబంధించిన ఆడియో రికార్డింగ్ కూడా నేను ఆ మధ్య పంపించాను. ఒకసారి ఆడియో రికార్డింగ్ వింటే ఇచ్చా మాత్రం అవిద్య అన్న స్థితి ఏంటన్నది అందరికీ అవగాహన వస్తుంది. ఆ స్థితికి చేరుకున్నప్పుడు అవతల వాళ్ళ కోరికలు తీర్చడము సహజమైపోతుంది అంటారు బాబా. సో ఇచ్చా మాత్రం అవిద్య అంటే అసలు కోరికలన్న ఏంటో తెలియని పరిస్థితి. అవిద్య అంటే జ్ఞానమే లేదు అసలు, అంటే సంపూర్ణ సంపన్న స్థితి, అంటే జ్ఞానము యోగము ఖజానాలు వీటన్నితోటి సంపూర్ణమైపోయాం. అయిపోయిన తర్వాత ఫరిష్తా స్థితికి వచ్చినప్పుడు మీరు ఏ సంకల్పం చేస్తే అది జరుగుతుంది, ఎవరికి ఏ శక్తిని ఇవ్వాలన్నా కానీ అది జరుగుతుంది. తర్వాత అందరి యొక్క జోలను జ్ఞానరత్నాలతోటి నింపేయచ్చు. సో ఇవన్నీ చేస్తున్నామంటే ఫరిష్తా స్థితిలో ఉన్నట్టు లెక్క. తర్వాత మనం ఫరిష్తా స్థితికి వచ్చామా లేదా అనేది చెకింగ్ పాయింట్ కూడా ఏంటంటే మన నుంచి వాళ్ళు శక్తిని అనుభవం చేసిన జ్ఞానరత్నాల ద్వారా వాళ్ళ యొక్క జీవితం సంపన్నంగా అయినా కానీ వాళ్ళ ద్వారా లాంటివి ఏవైనా మనకు తెలిసినప్పుడు మనం ఫరిష్తా స్థితిలో ఉన్నామా లేదా తెలుస్తుంది. మనం ఎప్పుడైనా ఎవరికైనా శక్తిని యోగదానం చేసినా కానీ లేదా మనల్ని చూడగానే మిమ్మల్ని చూస్తే మాకు సంతోషం అనిపిస్తుంది, మీరు చెప్పే జ్ఞానాన్ని బట్టి శాంతి అనుభవం అవుతుంది, ధైర్యంగా అనిపిస్తుంది అని ఇలా శక్తుల్ని అనుభవం చేసుకుంటే ఫరిష్తా స్థితికి వచ్చినట్టు. అది ఎప్పుడంటే మన యొక్క స్థితి ఆ రకంగా డబుల్ లైట్ స్థితి, ముఖ్యంగా డబుల్ లైట్ స్థితి, అశరీరీ స్థితి, ఇచ్చా మాత్రం అవిద్య స్థితి. ఈ స్థితికి వచ్చినప్పుడు అవతలి వాళ్ళు అలా అనుభవం చేసుకుంటున్నారంటే ఆ స్థితికి వచ్చామని అనుకోవచ్చు. మనం ఏ సేవలు చేసినా కానీ బాబా వీళ్ళ ద్వారా చేయిస్తున్నారు అని మన సేవల ద్వారా బాబా కనిపించాలి. మనం చేసే సేవలు కానీ మనం చెప్పే జ్ఞానం కానీ అద్భుతం అనిపించాలి. ఏది చేసినా వీళ్ళు సాధారణ వ్యక్తులు కాదు, ఫరిష్తాలు, మా జీవితాల్లో దుఃఖాన్ని తీసేయడానికి వచ్చారు, మా కోసము ఆ పరమాత్మ పంపించారు, ఆ దేవుడు పంపించిన దేవదూతలు వీళ్ళు వచ్చిందే మా కష్టాలు తీర్చడానికి, మాకు శక్తిని ఇవ్వడానికి, మా జీవితాల్లో సంతోషం నింపడానికని ఎప్పుడైతే అందరూ అనుభవం చేస్తూ ఉంటారో ఫరిష్తా స్థితిలో ఉన్నట్టు లెక్క.
అంతేగాని మాట్లాడేటప్పుడు వాక్యానికి ముందు బాబా, వాక్యానికి తర్వాత బాబా పెట్టి మనం చేసే సేవలు మనం చెప్పుకోవడం కాదు. మనం చేసే సేవల ద్వారా అవతల వాళ్ళు శక్తిశాలిగా, భాగ్యవంతులుగా అనుభవం చేసుకోవాలి. మనం చేసే సేవల గురించి మనమే వాక్యానికి ముందు బాబా, వెనక బాబా అని పెట్టి చెప్పుకుంటున్నామంటే అవతల వాళ్ళ పైన మన సేవ యొక్క ప్రభావం పడలేదని అర్థం. కాబట్టి మనము బాబా అందుకే ఏమంటారంటే, పురుషార్థం చేసేటప్పుడు ఈ ఆత్మాన్న స్థితిలో ఫరిష్తా స్థితికి వచ్చే పురుషార్థం అనేది గుప్తంగా చెయ్యాలి అంటారు. మన బాబా ఆజ్ఞ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతే అవతల వాళ్ళ ఆ రకంగా అనుభవం చేసుకున్నప్పుడు అదొక చెకింగ్ పాయింట్ అవుతుంది. కాబట్టి ఇంకా బాబా ఏమంటారంటే, ఈ ఫరిష్తా స్థితిలో మీరు శక్తులు దానం చేయాలి, వరదానాలు ఇవ్వాలి. దానికి ముఖ్యంగా ఈ ఇచ్చా మాత్రం విద్య అనే స్థితికి రావాలంటారు. తర్వాత బాబా ఇంకేం చెప్తారంటే, ఈ స్థితిలో మీ యొక్క జ్ఞానము మరియు శక్తి యొక్క కిరణాలు సూర్యుని సమానంగా మొత్తం విశ్వమంతా ప్రసరించాలా అంటారు. సో ఇది ఏ రకంగా సాధ్యం అంటే, మన జ్ఞానం యొక్క శక్తి అంటే మనం ఇచ్చే జ్ఞానరత్నాలు. మనము జ్ఞానము ద్వారా అంటే జ్ఞానంలో ఆత్మాని తెలుసుకుని మనం ఎప్పుడైతే ఆత్మాన్న స్థితిలో ఉంటామో, ఈ ఆత్మ యొక్క స్వధర్మము, ఈ యొక్క స్వధర్మానికి సంబంధించిన దైవీ గుణాలు మొత్తం విశ్వమంతా, తర్వాత శక్తులు మనలో ఉన్న ఈ యోగ బలం ద్వారా వచ్చిన శక్తి, మనము మనసా సేవ, మనసు అంటే ఆలోచన, సేవ అంటే ఇవ్వడం. ఎప్పుడైతే ఈ మనసా సేవ చేస్తే విశ్వమంతా, సూర్యుడు ఉదయించాడంటే ఆ యొక్క కిరణాలు విశ్వమంతా వ్యాపిస్తాయి. ఎక్కడా హద్దులు గీసుకోకూడదు, నా సెంటరు, నా జోన్ అని చెప్పి విశ్వసేవ అన్నారు బాబా. సో ఫరిష్తా అన్న స్థితికి వస్తేనే దేవతలు అవుతామన్న విషయాన్ని గమనించి సేవ చేసేటప్పుడు విశ్వసేవ, ముఖ్యంగా మనసా సేవ ద్వారానే విశ్వాన్నంతా సతోప్రధానంగా చేయొచ్చు. వాచా సేవ, కర్మనా సేవ అన్నవి పరిమితమైన సేవలు. మనం ఎంతమందికి చెప్తే అంతమందే వింటారు. మనం ఎంతమందికి కర్మనా సేవ, ఒకవేళ బుక్కుల సేవ చేస్తే అది అంతవరకే వెళ్తుంది. కానీ మనసా సేవ, మన యొక్క ఆలోచనలు, ఇవి విశ్వమంతా ప్రసరింప చేయొచ్చు. కాబట్టి మీ యొక్క జ్ఞానము, ఈ శక్తి యొక్క కిరణాలు సూర్యుని సమానంగా మొత్తం విశ్వమంతా ప్రసరింప చేస్తే అప్పుడు మనము మాస్టర్ జ్ఞాన సూర్య బాప్ సమాన్ అంటారు. ఇక్కడ తండ్రిని జ్ఞాన సూర్యుడు అంటారు. అలాగే ఎప్పుడైతే ఈ రకంగా విశ్వమంతా సేవ చేస్తామో జ్ఞాన యోగాల ద్వారా ఫరిష్తాలుగా తయారై, అప్పుడు మీ అందరినీ మాస్టర్ జ్ఞాన సూర్య బాప్ సమాన్ అంటే తండ్రి సమానంగా జ్ఞాన సూర్యులైనట్టు. ఈ ఫరిష్తా యొక్క స్థితి గురించి మొత్తం అంతా విని ఇది సాధ్యం కాదు అని అనుకోవద్దు. బాబా అసంభవాన్ని సంభవం చేసి సంభవాన్ని సహజం చేస్తారు. అది చేసే పద్ధతి బాబా వరదానాల ద్వారా చేస్తారు. సో ముఖ్యంగా ఈ ఫరిష్తా దేవదూతలు ఈ స్థితికి రావడానికి బాబా ముఖ్యంగా మనకి 3 వరదానాలు ఇస్తారు. ఆ 3 వరదానాలు గనక తీసుకుంటే కూడా ఈ ఫరిష్తా అన్న స్థితికి రావడము సహజమైపోతుంది. బాబా ఇచ్చే వరదానాలు ఏంటంటే, అశరీరీ భవ, ఫరిష్తా భవ, డబుల్ లైట్ భవ. ఈ వరదానాలు తీసుకునే పద్ధతి సంకల్పం ద్వారా, నేను అశరీరీ ఆత్మని, నేను ఫరిష్తాని, నేను డబుల్ లైట్ ఆత్మని. ఇలాంటి సంకల్పాలు గనక నిరంతరం మనన చింతన చేసి మన యొక్క ఆలోచనల మీద గమనం ఉంచుకుని, ముఖ్యంగా బ్రాహ్మణ్సో ఫరిష్తా, ఫరిష్తాసో దేవత, దేవతలు అవ్వాలి అంటే ఈ ఫరిష్తా అన్న స్థితికి ఇప్పుడు ఈ సంగమ యుగంలో ఈ శరీరంలో ఉండగానే అభ్యాసం చేసి రావాలి. సో ఈరోజు ఫరిష్తా యొక్క రూపం యొక్క వివరణ, అభ్యాసం చేసే పద్ధతి, ఆ తర్వాత సేవలు చేసే పద్ధతి 3 తెలుసుకున్నాము. ఇది గనక చేయట్లేదు అని అంటే మనమేం నిరాశ చెందాల్సిన అవసరం లేదు. బాబా మనకు తోడుగా ఉన్నారు కాబట్టి ప్రతిదీ సాధ్యమే మనకి. సో బాబాని కంబైన్డ్ రూపంలో, కంబైన్డ్గా అంటే మనకి తోడుగా గనక పెట్టుకుని చేస్తే ప్రతీది చేయడానికి బాబాకి 1 సెకండే పడుతుంది. సో ఈ ఫరిష్తా స్థితికి రావడానికి కూడా మనకి 1 సెకండే పడుతుంది. సో బాబా తోడు ఉన్నారన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఆయన తోడు ఉన్నారు కాబట్టి ఫరిష్తాయే కాదు, దేవతా స్వరూపాలు కూడా అవ్వచ్చు మనం. ఈ ఫరిష్తా స్థితికి సంబంధించి ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే నన్ను సంప్రదించగలరు. నా పేరు మంజుల, నేను హైదరాబాద్లో ఉంటాను.